హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్ గురు. సో ఈ రోజు వీడియోలో మనం ఏం చూద్దామంటే ఎస్క్యూఎల్ కమాండ్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఫస్ట్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఎందుకు రాయాలి అంటే టు యూజ్ ఎస్క్యూఎల్ మై ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. సో ఫస్ట్ అసలు మై ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఎందుకు వాడాలి నేను అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా పర్మనెంట్లీ ఇన్సైడ్ ఎ సిస్టమ్. సో మన డేటా అనేది పర్మనెంట్గా సిస్టంలో స్టోర్ చేయాలి అంటే మనకి ఏదో ఒక డేటాబేస్ అయితే ఖచ్చితంగా కావాలి. సో బికాజ్ ఎందుకు అంటే డేటాబేస్ అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో, ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో ఉంటుంది. సో అలా స్టోర్ చేసుకోవడానికి మనం ఏదో ఒక డేటాబేస్ అయితే వాడాలి. సో ఆ డేటాబేస్ వాడే దాంట్లో MySQL అనేది ఒక లాంగ్వేజ్. సో MySQL ఏం చేస్తుంది అంటే ఇట్ యూజెస్ ఏ ఆర్డిబిఎంఎస్ స్ట్రక్చర్. సో ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో వాట్ ఇట్ డస్ మీన్స్ ఇట్ యూజెస్ ఏ టేబుల్ లైక్ స్ట్రక్చర్ టు స్టోర్ ద డేటా. సో ఇట్ యూజెస్ ఏ టేబుల్స్. అది టేబుల్స్ వాడుకొని డేటా అనేది స్టోర్ చేస్తుంది. సో కానీ అది ఆటోమేటిక్గా డేటా అనేది స్టోర్ చేసుకోలేదు, టేబుల్స్ క్రియేట్ చేయలేదు. సో మనం చెప్పాలి దానికి, మనం బై యూజింగ్ ఎ కమాండ్స్ మనం చెప్పాలి నువ్వు ఇలా స్టోర్ చేయి, ఇది స్టోర్ చేయి, ఇది చేంజ్ చేయి, ఇది డిలీట్ చేయి అని. సో అలా చేయడానికి ఉపయోగపడేదే ఎస్క్యూఎల్ కమాండ్స్. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనమాట. సో విల్ సి వన్ బై వన్. ఫస్ట్ వీ హ్యావ్ ఏ డిడిఎల్ కమాండ్. సో DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో DDL స్టాండ్స్ ఫర్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్ ఈస్ ఎ డెఫినేషన్. సో ఇట్ డిఫైనింగ్ ద స్ట్రక్చర్. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దట్ వీ హ్యావ్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్ టు షో ద డేటా అని. సో ఆ స్ట్రక్చర్ని, ఆ యొక్క స్ట్రక్చర్ని మాడిఫై చేయడానికి, క్రియేట్ చేయడానికి, లేకపోతే రిమూవ్ చేయడానికి పర్మనెంట్లీ వి యూజ్ ఎ డీటెయిల్ కమాండ్స్. సింప్లీ ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి కానీ, ఆ టేబుల్ యొక్క నేమ్ చేంజ్ చేయడానికి కానీ, ఆ టేబుల్ యొక్క లైక్ కాలమ్స్ని చేంజ్ చేయడానికి కానీ, ఆర్ అదర్వైజ్ ఆ టేబుల్ని రిమూవ్ చేసేయడానికి వి యూజ్ ఏ డీడిఎల్ కమాండ్స్. సో వీ హ్యావ్ డిఫరెంట్ కమాండ్స్ ఇన్ డీడిఎల్. లైక్ క్రియేట్ ఉంది, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అండ్ రీనేమ్. సో ఈ వీడియోలో మనం డీడిఎల్ కమాండ్స్ చూసుకుందాం. సో క్రియేట్ అంటే ఎందుకు అంటే క్రియేట్ ఈజ్ యూజ్ టు లైక్ క్రియేట్ ఎ టేబుల్. సో ఫస్ట్ మనం క్రియేట్ టేబుల్ నేమ్. సో కాలమ్ నేమ్ ఫాలోడ్ బై డేటా టైప్ అన్నమాట, అండ్ కన్స్ట్రెంట్. సో ఇలా వీ హ్యావ్ మల్టిపుల్, ఇలా ఎన్నైనా ఉంటుంది, ఎన్నైనా కాలమ్స్ యూ కెన్ యూజ్ దట్, అండ్ క్లోజ్డ్ బ్రాకెట్ అండ్ సెమీకాలన్. సో ఇది క్రియేట్ యొక్క సింటాక్స్ అన్నమాట. సో వీ హ్యావ్ ఎ క్రియేట్ కీవర్డ్ ఫాలోడ్ బై ద టేబుల్ కీవర్డ్ అండ్ టేబుల్ నేమ్. సో ఇలా మనం క్రియేట్ చేసుకుంటాం టేబుల్ అనేది. అండ్ ఆల్టర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లైక్ నువ్వు ఆటోమేటిక్గా కొన్ని కాలమ్స్ అనేవి యాడ్ చేసేసావు, బట్ నీకు తర్వాత ఇంకో రిక్వైర్మెంట్ వచ్చింది ఏంటి అంటే యూ హ్యావ్ టు యాడ్ అనదర్ కాలమ్ అని. సో నీకు ఇంకో కాలమ్ యాడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అప్పుడు నువ్వేం చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ఆల్టర్. సో ఆల్టర్ అనేది దానికోసం ఉపయోగపడుతుంది. ద సింటాక్స్ అన్ని మనం సో కమాండ్స్ రాసేటప్పుడు చూసుకుందాం. సో నెక్స్ట్ డ్రాప్. డ్రాప్ వచ్చేటప్పటికి ఎందుకు అంటే ఆ టేబుల్ని మొత్తం డ్రాప్ చేసేయడానికి, లైక్ డిలీట్. ఆ టేబుల్ నాకు అవసరం లేదు ఇంకా. సో ఆ టేబుల్ నాకు అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేసేయడానికి విల్ యూజ్ ఎ డ్రాప్ అనమాట. అండ్ ట్రంకేట్. సో ట్రంకేట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ట్రంకేట్ కూడా డిలీట్ చేస్తుంది, బట్ ఇట్ డిలీట్స్ ద డేటా, నాట్ ద స్ట్రక్చర్. సో ట్రంకేట్ అనేది డేటా మొత్తాన్ని రిమూవ్ చేసేస్తుంది, బట్ ఆ యొక్క స్ట్రక్చర్ అనేది అక్కడే అంతే ఉంటుంది కాన్స్టెంట్ గానే. అండ్ రీనేమ్ ఎందుకు అంటే నువ్వు ఆ టేబుల్ యొక్క నేమ్ని చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ఏ రీనేమ్. సో ఈ కమాండ్స్ మనం ఎస్క్యూఎల్ కమాండ్ ప్రాంప్ట్ లో చూద్దాం. సో హియర్ ఐఎమ్ యూజింగ్ MySQL షెల్, అండ్ మనకి MySQL లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. బట్ బై యూజింగ్ దట్ ఏంటి అంటే ఇట్ విల్ ఆటోమేటికలీ జనరేట్ ద కమాండ్స్. బట్ మనం మాన్యువల్గా కమాండ్స్ చేయాలి అన్నప్పుడు MySQL షెల్ ఈజ్ ద బెస్ట్. సో ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇట్ విల్ బి ఇన్ జేఎస్ కమాండ్. సో విల్ యూజ్ /SQL. సో అప్పుడు ఏంటి అంటే మనం SQL లో కన్వర్ట్ అవుతాం. అండ్ వీ హ్యావ్ టు కనెక్ట్, మన లోకల్ హోస్ట్ కి కనెక్ట్ అవ్వాలి. బికాస్ ఎవ్రీ సిస్టమ్ హ్యావ్ దే రోల్ లోకల్ హోస్ట్. సో లోకల్ హోస్ట్ కనెక్ట్ అవ్వడానికి /c root @localhost
3306. సో ఇక్కడ ఈ కమాండ్ రాశాను కదా, ఈ కమాండ్ ఎందుకు అంటే /c అంటే కనెక్ట్ అవ్వు అని చెప్తున్నాం. అండ్ రూట్ అనేది మన రూట్ ఇంటర్ఫేస్ అనమాట, లైక్ రూట్ యూజర్ నేమ్ అండ్ యూజర్ నేమ్ హోస్ట్ నేమ్ కాలం ఫాలోడ్ బై ద పోర్ట్ నెంబర్, సారీ. ఎవ్రీ డేటాబేస్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పోర్ట్ నెంబర్. మైఎస్క్యూఎల్కి 3306 అనేది పోర్ట్ నెంబర్ అనమాట. సో నవ్వు మనం ఏం చేద్దామంటే విల్ క్రియేట్ ఏ డేటాబేస్. సో డేటాబేస్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ డేటాబేస్ నేమ్ ఏం పెడదాము అంటే విల్ హ్యావ్ ఎ బ్యాంకింగ్ సిస్టమ్. సో 1 రో ఎఫెక్టెడ్ క్రియేట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం డేటాబేస్ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, సో డేటాబేస్ అంటే ఏంటి? సో ఆ డేటా, మనం ఏదైతే డేటా టేబుల్స్లో స్టోర్ చేస్తామో ఒక్క టేబులే ఉండదు మనకి. విల్ హ్యావ్ మల్టిపుల్ టేబుల్స్ ఇన్ అవర్ అప్లికేషన్. సో మన అప్లికేషన్లో చాలా టేబుల్స్ ఉంటాయి. సో ఆ టేబుల్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ ఉంటే కరెక్ట్ కాదు, బికాజ్ మనం అవన్నీ రిపీటెడ్గా యూజ్ చేయాలి ఆ అప్లికేషన్లో. సో ఒక డేటాబేస్ అనేది ఏం చేస్తుంది అంటే రిలేటెడ్ టేబుల్స్ అన్ని ఒక దగ్గర ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇట్స్ లైక్ ఎ ఫోల్డర్ అనమాట. ఒక ఫోల్డర్ తీసుకుంటే ఆ ఫోల్డర్లో ఫైల్స్ అన్ని ఎలా ఉంటాయో రిలేటెడ్ ఫైల్స్, సేమ్ లైక్ దట్ అలానే డేటాబేస్లో కూడా దాని యొక్క రిలేటెడ్ టేబుల్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. సో దానికోసం నేను ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఐ హావ్ క్రియేటెడ్ డేటాబేస్, ద నేమ్ ఇస్ సెల్ఫ్ బ్యాంకింగ్ సిస్టమ్. అండ్ నౌ మనం ఆ డేటాబేస్ని యూజ్ చేసుకోవాలి, బికాస్ నేను లోకల్ హోస్ట్లో ఉన్నాను, బట్ ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నానని ఇంకా MySQL కమాండ్ ప్రాంప్ట్ నేను చెప్పలేదు. సో ఇప్పుడు నేను చెప్తాను, యూజ్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే అది ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోయింది, బ్యాంకింగ్ సిస్టమ్ అనే డేటాబేస్లో షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు నువ్వు ఏదైతే క్రియేట్ చేస్తావో, ఏదైతే డేటా ఇన్సర్ట్ చేస్తావో అవన్నీ మొత్తం ఈ బ్యాంకింగ్ సిస్టంలోనే స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ అకౌంట్స్ అని ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ ఏముంటుంది అంటే అకౌంట్ ఐడి విచ్ విల్ బి ఇంట్ అండ్ కన్స్టెంట్, మనం కన్స్టెంట్ పెట్టుకోవచ్చు ప్రైమరీకి. సో డోంట్ వరీ, నేను నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ఖచ్చితంగా విల్ సీ ఆల్ వాట్ ఆర్ ద డేటా టైప్స్ అండ్ ద కన్స్టెంట్స్, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ విల్ సీ ద డిడిఎల్ కమాండ్స్ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ నేను ఒక ఐడి క్రియేట్ చేశాను. ఎవ్రీ టేబుల్కి ఖచ్చితంగా ఒక ఐడి ఉంటుంది, బికాజ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రైమరీ కీ అనమాట. సో అది ప్రైమరీ కీగా యాక్ట్ చేస్తుంది కాబట్టి విల్ హ్యావ్ వన్, ఎందుకంటే ఎవ్రీ రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం విల్ హ్యావ్ ఎ ఐడి. అండ్ దెన్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంటుంది. సో అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి వీ విల్ యూజ్ ఎ varchar. సో అగైన్ varchar అనేది ఒక డేటా టైప్, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో నేను దీనికి ప్రైమరీ కన్స్టెంట్స్ ఏం పెట్టాను, లైక్ దిస్ అంతే. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ అనేది డెసిమల్ కాబట్టి విల్ యూజ్ ఎ డెసిమల్. సో లైక్ దిస్. ఇదేంటి అంటే 10 అనేది, లైక్ ఇక్కడ 10 అంటే నేను ఈ బ్యాలెన్స్ అనే వేరియబుల్లో, లైక్ ఆ రికార్డులో ఏం స్టోర్ చేయగలను అంటే 10 వాల్యూస్ దాకా నేను డెసిమల్స్ని స్టోర్ చేయగలను. అండ్ ఆఫ్టర్ పాయింట్ తర్వాత ఓన్లీ 2 వేరియబుల్స్, అదే లైక్ 2 వాల్యూస్ మాత్రమే స్టోర్ చెయ్యి అని చెప్పడానికి విల్ యూజ్ దట్. సో ఓకే, క్రియేట్ అయిపోయింది మనకి టేబుల్. సో మనం ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ని కూడా చూడొచ్చు. ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ని చూడటానికి డిస్క్రైబ్ అనే కమాండ్ వాడతాం. సో హియర్ వీ హ్యావ్ వాట్ ఆర్ ద ఫీల్డ్స్ అండ్ వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ఎవ్రీ ఫీల్డ్ అండ్ కన్స్టెంట్స్. ఇవన్నీ ఏ కన్స్టెంట్స్ ఏమన్నా పెట్టామా అని. సో మనకు ఒకదానికి ప్రైమరీకి ఫస్ట్ విల్ గో త్రూ దిస్ స్ట్రక్చర్ ఆఫ్ హౌ టు క్రియేట్ ద టేబుల్. ఫస్ట్ క్రియేట్ అనేది ఒక ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కీవర్డ్ అండ్ ఫాలోడ్ బై టేబుల్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ కమాండ్. సో వీ హ్యావ్ టు యూజ్ క్రియేట్ టేబుల్ అండ్ ఫాలోడ్ బై ద టేబుల్ నేమ్. తర్వాత ఏదైతే కాలం ఉంటుందో, సో ఇవన్నీ 3 కాలమ్స్, మన టేబుల్లో మొత్తం 3 కాలమ్స్ ఉన్నాయి, విచ్ ఈజ్ అకౌంట్ ఐడి, అకౌంట్ హోల్డర్ నేమ్ అండ్ బ్యాలెన్స్. సో ఈ కాలంకి ఏ టైప్ ఆఫ్ డేటాని నేను అందులో స్టోర్ చేయాలి అనేది మనం చెప్తాం. ఫాలోడ్ బై ద, అంటే దీన్ని ఫాలో చేసుకుంటూ ఇది ఉంటుంది. అండ్ దెన్
నాకు ఏమన్నా కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. సో నేను ఈ డేటా ఉంది, ఈ డేటాని ఇలాగే స్టోర్ చేయాలి. లైక్ నల్ వాల్యూస్ ఉండకూడదు, యూనిక్ వాల్యూసే ఉండాలి. అలాంటి ఏమన్నా కన్స్ట్రెంట్స్ ఉంటే అవి లాస్ట్లో ఇక్కడ పెడతాం అనమాట. సో ఆ కన్స్ట్రెంట్ కూడా విల్ హ్యావ్ అనదర్ వీడియో, దాంట్లో చూద్దాం. సో టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాము అనుకుంటున్నాను అంటే లైక్ విల్ ఆల్టర్. సో ఆల్టర్ అనేది చాలా కమాండ్స్ ఉంటాయి ఆల్టర్లో అగైన్. సో ఆల్టర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక కాలమ్ని యాడ్ చేయడానికి కానీ ఒక కాలమ్ని రిమూవ్ చేయడానికి ఒక కమాండ్ ఉంటుంది. అండ్ మాడిఫై. మాడిఫై ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నేను ఆల్రెడీ పొరపాటున ఇందులో ఒక డేటా టైప్ ఇచ్చేసాను, బట్ నాకు ఆ డేటా టైప్ నవ్వు ఇప్పుడు వద్దు. ఐ వాంట్ టు చేంజ్ ద డేటా టైప్. సో దెన్ యూ కెన్ యూజ్ మాడిఫై. అండ్ వీ హ్యావ్ ఎ చేంజ్ కమాండ్ ఇన్ ఆల్టర్. చేంజ్ ఎందుకు అంటే ఆ కాలమ్ నేమ్ అండ్ ద డేటా టైప్ రెండు సేమ్ ఎట్ ఏ టైం చేంజ్ చేయడానికి వీ హ్యావ్ ఎ చేంజ్ కమాండ్. సో అవన్నీ మనం చూడటానికి టైం సరిపోదు కాబట్టి, సో ఫస్ట్ విల్ సి వాట్ ద మెయిన్ థింగ్స్. అండ్ ద మెయిన్ థింగ్స్ ఏంటి అంటే ఒక కాలమ్ యాడ్ చేద్దాం ఫస్ట్. సో ఆల్టర్ టేబుల్ అకౌంట్స్ యాడ్ కాలమ్, విల్ హ్యావ్ కాలమ్ నేమ్. సో కాలమ్ నేమ్ బ్రాంచ్ అని పెడతాను. సో ఏ బ్రాంచ్కి సంబంధించిన ఆ అకౌంట్ అని చెప్పడం కోసం విల్ హ్యావ్ ఎ బ్రాంచ్ హియర్. అండ్ వార్కేర్ ఆఫ్ 20 ఇచ్చాను. సో వార్కేర్ ఆఫ్ 20 అంటే 20 క్యారెక్టర్స్ దాకా స్టోర్ చేసుకోమని చెప్తానికి. అండ్ సో అయిపోయింది. నౌ విల్ హ్యావ్ ఎ అనదర్ కాలమ్ ఇన్ అవర్ టేబుల్ విచ్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ బ్రాంచ్. సో ఇప్పుడు ఐ విల్ సీ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ టేబుల్. సో మనం చూసుకుంటే ఇక్కడ వీ హ్యావ్ అనదర్ కాలమ్ కాల్ బ్రాంచ్ హియర్. సో ఇంకో కొత్త బ్రాంచ్ అనే కాలమ్ క్రియేట్ అయిపోయింది. సో మీకు ఇది టేబుల్ స్ట్రక్చర్ లా కనపడకపోవచ్చు. సో దట్ ఫర్ దట్ విల్ యూజ్ ఏ లైక్ మనం డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్, సో ఒక కాలమ్ని యాడ్ చేశాను అండ్ ఇప్పుడు నేను ఆ రిమూవ్ చేయాలి. ఆ కాలమ్ని నేను పొరపాటున యాడ్ చేశాను, ఐ వాంట్ టు రిమూవ్ దట్. సో సేమ్ విల్ హ్యావ్ ఎ డ్రాప్ కాలమ్. కాలమ్ నేమ్ ఏంటి? బ్రాంచ్. సారీ. సో బ్రాంచ్ ఫాలోడ్ బై డేటా టైప్. యా, హియర్ వి గో. సో ఆ దాంట్లో ఉన్న బ్రాంచ్ అనే కాలం అనేది రిమూవ్ అయిపోయింది. సో ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కాలం బ్రాంచ్. సో ఇక్కడ యాడ్ చేసేటప్పుడు మనకి కాలం అనే ఏదైతే కీవర్డ్ ఉందో ఇట్స్ నాట్ మ్యాండేటరీ, మనం అది పెట్టకపోయినా కానీ ఇట్ విల్ క్రియేట్. బట్ డ్రాప్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కాలం అనే మెన్షన్ చేయాలి. అండ్ దెన్ మాడిఫై. సేమ్ మాడిఫై కూడా ఇలానే ఉంటుంది. లైక్ ఇక్కడ ఏదైతే ఇక్కడ డ్రాప్ ఉందో ఆ డ్రాప్ తీసేస్తాం. విల్ యూజ్ ఎ మాడిఫై యూజ్ చేసి ఈ కాలం అనే కీవర్డ్ అవసరం లేదు. విల్ యూజ్ లైక్ విల్ సి ఆల్టర్ టేబుల్ అకౌంట్స్ మాడిఫై. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ హ్యావ్ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ యొక్క డేటా టైప్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నా టు డెసిమల్. 10,2 ఉంది. సో నేను 10,4 చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో అది 10,4 అయిపోయింది. మనం చూసుకుంటే డిస్క్రైబ్ అకౌంట్స్. సో హియర్ వీ కెన్ సీ లైక్ డెసిమల్ అనేది 10,4 అయిపోయింది. సో లైక్ దట్ వీ కెన్ యూజ్ ఎ మాడిఫైయర్ అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ ఎ చేంజ్. సో ఇక్కడ ఏదైతే మాడిఫై ఉందో సేమ్ ఆ ప్లేస్లోనే చేంజ్ అని పెడతాము. అండ్ యూ కెన్ యూజ్ ఎ న్యూ, ఏదైతే న్యూ కాలమ్ నేమ్ ఉంటుందో ఆ న్యూ కాలమ్ నేమ్ ఇచ్చేస్తావు అండ్ ఫాలోడ్ బై ద డేటా టైప్. సో రెండు చేంజ్ అయిపోతాయి. సో అది వీ హ్యావ్ ఎ డీటెయిల్ కమాండ్స్. అండ్ డీటెయిల్ కమాండ్స్లో వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ ఎ క్రియేట్ కమాండ్, వాట్ ఈస్ ఎ ఆల్టర్ అండ్ డ్రాప్ అండ్ ట్రంకేట్. డ్రాప్ ఎట్లాగా అంటే విల్ హ్యావ్ డ్రాప్ టేబుల్ నేమ్ ఏంటి? అకౌంట్స్. సో ఇలా క్రియేట్ ఇంతే, సింపుల్. డ్రాప్ టేబుల్ నేమ్ ఇలా ఇచ్చాము అంటే ఈ టేబుల్ మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఐఎమ్ నాట్ డిలీటింగ్ నౌ బికాస్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్సైడ్ ఇట్. సో నేను ఇప్పుడు డిలీట్ చేయను. సో ఇది సింటాక్స్, డ్రాప్ టేబుల్ నేమ్. సింపుల్. ఫర్ ఎవ్రీ డీటెయిల్ కమాండ్స్ ఖచ్చితంగా ఆ కమాండ్ నేమ్ ఖచ్చితంగా కీవర్డ్ లాగా ఉంటుంది.
అండ్ ఫాలోడ్ బై టేబుల్ అనే కీవర్డ్. సో ఖచ్చితంగా టేబుల్ అనే కీవర్డ్ డీటెయిల్ కమాండ్స్లో వస్తుంది. అండ్ ఇన్ డిఎంఎల్ కమాండ్స్లో టేబుల్ అనే రాదు. సో దట్ వీ కెన్ లైక్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇది డ్రాప్, సేమ్ ట్రంకేట్ కూడా అలానే, ట్రంకేట్ టేబుల్ నేమ్ అంతే. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఏదైతే డేటా మనం ఇన్సర్ట్ చేసామో, ఏదైతే స్టోర్ చేసుకున్నామో టేబుల్లో, ఆ టేబుల్లో ఉన్న డేటా మొత్తం రిమూవ్ అయిపోతుంది. బట్ ఆ స్ట్రక్చర్ మాత్రం అంతే ఉంటుంది. ఈ టేబుల్ అనేది ఈ ఈ డిస్క్రైబ్ చేసినప్పుడు ఈ టేబుల్ అనేది అంతే ఉంటుంది, బట్ అందులో డేటా ఉండదు అంతే. సో అది ట్రంకేట్. సో అది అది డిడిఎల్ కమాండ్స్.